హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గానే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మరియు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం సపరేట్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. పిహెచ్సిలకు సంబంధించి ఒక నోటిఫికేషన్, యూపీహెచ్సిలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. భర్తీ చేసిన ఉద్యోగాలని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. 10th క్లాస్ డిప్లొమా డిగ్రీ అర్హతలు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నోటిఫికేషన్స్లో ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మరి పిహెచ్సిలో ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు, యూపీహెచ్సిలో ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి 2 నోటిఫికేషన్ల గురించి కూడా కంప్లీట్గా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. 2 నోటిఫికేషన్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో మొదటి నోటిఫికేషన్ వచ్చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సికి సంబంధించి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీస్లో భాగంగా మొదటగా ఏజ్ లిమిట్స్ గురించి మనం చూడబోతున్నాం. 31/12/2025 నాటికి ఈ ఏజ్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్ వరకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 50 ఇయర్స్ వరకు కూడా మనకి ఏజ్ లిమిట్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే అప్లికేషన్తో పాటుగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సర్టిఫికేట్స్ అన్నిటికీ కూడా మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ అన్ని సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీగా అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీబీసీ క్యాండిడేట్స్కి 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ చెప్పిన కూడా ఫీజును అయితే మనకి మెన్షన్ చేశారనమాట. ఫీజును కూడా ఇక్కడ చూపించడం అంటే యూనియన్ బ్యాంక్ అడ్రస్ ప్రొవైడ్ చేశారనమాట. ఆన్లైన్లో ఇక్కడ డీటెయిల్స్ సంబంధించి అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కూడా ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఈ డీటెయిల్స్ చూపించుకొని ఆన్లైన్లో మనం ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు. కేవలం మీకు ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ప్యూర్లీ మెరిట్ బేసిస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా సెలెక్ట్ చేయబోతున్నారు. టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో 75% వచ్చేసి మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని తీసుకుంటారు. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మార్క్స్ చొప్పున మ్యాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా COVID-19లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్కి కేటాయిస్తారనమాట. ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేసిస్కొని 100 మార్క్స్ ప్రకారంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇక వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలను మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లో 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొదటిగా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు FNO సంబంధించి, అలాగే శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ SAW అనే ఉద్యోగాన్ని, ఈ 2 ఉద్యోగాలు కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ 2 ఉద్యోగాలకు సంబంధించి కూడా 10th క్లాస్ అర్హతతో భర్తీ చేస్తున్నారు. ఇక ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ DMLT క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి 1 year క్లినికల్ ట్రైనింగ్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే దీనికి సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిగ్రీలో BSc విత్ BJEDC ఫస్ట్ క్లాస్, లేదంటే BSc లైఫ్ సైన్స్ సంబంధించి ఫస్ట్ క్లాస్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటుగా PG డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఉండాల్సి ఉంటుంది. నిమ్స్ హైదరాబాద్ లేదా SIMS తిరుపతి నుంచి ఒక సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ సర్టిఫికేట్స్ని AP పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అప్ టు డేట్గా రెన్యువల్ కూడా చేసుకుని ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ క్లియర్గా మనం చూసినట్లయితే ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరి శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 32,670 రూపాయలకు మెన్షన్ చేశారు. కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. FNO సంబంధించి 15,000, 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే SAW సంబంధించి 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అంటే శానిటరీ అటెండర్ కమ్ నైట్ వాచ్మెన్ అనమాట. SACNW అని చెప్పి మెన్షన్ చేశారు. 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ కూడా 15,000 రూపాయలు మెన్షన్ చేశారు. FNOని SACNWని అవుట్సోర్సింగ్ విధానంలో, ల్యాబ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఈ యొక్క PHCలకు సంబంధించి 33 ఖాళీలను అయితే భర్తీ చేయబోతున్నారు. అలాగే సెకండ్ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే UPHCలకు సంబంధించి కూడా ఏజ్ లిమిట్స్ అన్ని కూడా సేమ్గానే మెన్షన్ చేశారు. వీరికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అన్ని కూడా సేమ్గానే మెన్షన్ చేశారు అనమాట. అయితే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ భర్తీ చేసిన పోస్టుల గురించి మనం చూడాల్సి ఉంటుంది. ఇక UPHCకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకి 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటిగా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి
చూపించిన విధంగా సేమ్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ ఫార్మసిస్ట్ కూడా మెన్షన్ చేశారు. ఫార్మసిస్ట్కి సంబంధించి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్తో మనం ఏపీ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలానే డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు భర్తీ చేస్తున్నారు. డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ కూడా శానిటరీ అటెండెంట్ అంటే ఎల్జీఎస్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క యూపీహెచ్సికి సంబంధించిన నోటిఫికేషన్ 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు క్లియర్గా మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ టోటల్గా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి 2 ఖాళీలని ఇవి వచ్చేసి NUHM కింద భర్తీ చేస్తున్నారు అనమాట. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి శాలరీస్ తక్కువగా ఉంటాయి. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 23,393 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. అలానే ఫార్మసిస్ట్ సంబంధించి కూడా సేమ్ శాలరీ మెన్షన్ చేశారు. ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. ఈ 2 పోస్టులు కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ డిఈఓ సంబంధించి శానిటరీ అటెండెంట్ సంబంధించి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. డిఈఓ 3 ఖాళీలని, శానిటరీ అటెండెంట్ 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిఈఓ సంబంధించి 18,450 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. శానిటరీ అటెండెంట్ సంబంధించి 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఖాళీలను అయితే భర్తీ చేయబోతున్నారు. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే చూస్తున్నాం. ఈ 2 నోటిఫికేషన్లు కూడా గుంటూరు జిల్లా నుంచే రిలీజ్ అయినమాట. సో పాత గుంటూరు జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మొదటి నోటిఫికేషన్ వచ్చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే సెకండ్ నోటిఫికేషన్లో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ద్వారా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక అప్లికేషన్ సంబంధించి మనం చూసినట్లయితే అప్లికేషన్ వచ్చేసి మనం ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. భర్తీ చేసుకునే విధానం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్కి నోటిఫికేషన్ కింద భాగంలో అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 నోటిఫికేషన్ సంబంధించి కూడా ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన విధంగా అన్ని కూడా ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే మనం పోస్ట్ ద్వారా లేదంటే క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా కూడా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. క్లియర్గా చూసుకోవచ్చు. అక్కడ మనకి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో డ్రాప్ బాక్స్ అయితే అరేంజ్ చేశారన్నమాట. ఈ డ్రాప్ బాక్స్లో క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు, ఆపోజిట్ కలెక్టరేట్, నగరంపాలెం, గుంటూరు. ఈ యొక్క అడ్రస్లో మన అప్లికేషన్స్ అన్ని కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా డ్రాప్ బాక్స్ డిఎంఎన్హెచ్ఓలో ఉన్న డ్రాప్ బాక్స్లో కూడా మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. వీటికి సంబంధించి డేట్స్ కనుక మనం చూసినట్లయితే 2/2/2026 సాయంత్రం 5 గంటలలోపు మన అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడికి చేరే విధంగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 నోటిఫికేషన్ సంబంధించి కూడా సేమ్ ప్రొసీజర్, సేమ్ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. సో 2 నోటిఫికేషన్లు కూడా ఇదే అడ్రస్లో మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితేనేమో ఇక్కడ చూపించిన అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది. లేదంటే డ్రాప్ బాక్స్ సంబంధించి అయితే గుంటూరులో ఉన్న డిఎంఎన్హెచ్ ఆఫీసులో డ్రాప్ బాక్స్ అరేంజ్ చేశారు. అక్కడ అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 నోటిఫికేషన్ సంబంధించి కూడా ఫిబ్రవరి 2వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్స్ అక్కడ చేరే విధంగా మనం పంపించాల్సి ఉంటుంది. ఇదే ప్రొసీజర్ ప్రకారంగా 2 నోటిఫికేషన్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నమాట. సో అది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.